గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనకు డిఎస్సి అని ఎస్డబ్ల్యూ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్లో డేట్స్ ప్రాముఖ్యత దానికి సంబంధించినటువంటి ఏరియా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో దీనిలో భాగంగా కొన్ని సింపుల్గా డేట్స్ ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి ఎగ్జామ్ కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ జనరల్ స్టడీస్లో భాగంగా ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలని ఆలోచిస్తే కొంచెం ఇప్పుడు మనకు పాలిటీలో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఉంటాయండి. ఆ నంబర్ ద్వారా మనం కొంచెం నెలలకు తర్వాత డేట్స్కి లింకప్ చేసి కొన్ని తయారు చేసండి. ఒక్క 2 నిమిషాలు కేటాయించి వీడియో చూసి ఒక 10 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాను ఆశిస్తూ లెట్ స్టార్ట్ ది వీడియో. సో మనకు అమెండ్మెంట్ 61 మనకు రాజ్యాంగ సవరణ 61 ప్రకారం ఓటు వేసే వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఓటు హక్కు వయసును ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించారండి? రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పీరియడ్లో 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. సో 6/1 అంటే 6 అంటే జూన్ అనుకోండి. 6 అంటే ఏ నెల అండి? జూన్ ఫస్ట్ మనము అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. జూన్ 1 మనం దేనికి జరుపుకుంటామండి? అంతర్జాతీయ బాలల దినోత్సవం. 6 అంటే జూన్ అనుకోండి, 1 అంటే జూన్ 1. జూన్ 1 మనం దేనిగా జరుపుకుంటాం? అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. సో అదే అమెండ్మెంట్ 61 అంటే ఏంటిదండి? ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. నెక్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుందండి? జీవించే హక్కు. ఆర్టికల్ 21 దేని గురించి తెలియజేస్తుంది? జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. మనకు ఆర్టికల్ 21 దేని గురించి తెలియజేస్తుంది? జీవించే హక్కు. అదేవిధంగా సెకండ్ అంటే ఏ నెల? ఫిబ్రవరి 1 దేనిగా జరుపుకుంటాం? కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 1 దేనిగా జరుపుకుంటాం? కోస్ట్ గార్డ్ డేగా జరుపుకుంటాం. ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే. ఇది రెండోది. ఈ విధంగా సింపుల్గా చదువుకోండి. మనకు ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 దేని నిర్మాణం తెలియజేస్తుందండి? లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఎంత? ఆర్టికల్ 81 లోక్సభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 8 అంటే ఆగస్ట్ అనుకోండి. 8 అంటే ఆగస్టు 1 యాజ్ పెట్టేయండి. ఆగస్టు 1ని మనము ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా జరుపుకుంటాము. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది రాజ్యాంగంలో. 8 ఫర్ ఆగస్ట్ అనుకోండి. ఈ 1 అలాగే ఉంచండి. ఆగస్టు 1 మనకు ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ 108. ఆర్టికల్ 108 మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేస్తుంది. లోక్సభ, రాజ్యసభ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉభయ సభలను సంయుక్తంగా సమావేశం చేయడం అనేటువంటిది ఆర్టికల్ 108 తెలియజేస్తుంది. అదేవిధంగా 10 అంటే అక్టోబర్ మంత్. 10 అంటే ఏ నెల అండి? అక్టోబర్ మంత్. అక్టోబర్ 8 మనము భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటాము. 10 అంటే ఇక్కడ చూడండి, అక్టోబర్ అనుకోండి. అక్టోబర్ 8 మనము దేని జరుపుకుంటామండి? భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ ఆర్టికల్ 124 మనకు సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్మాణం గురించి మనకేం తెలియజేస్తుందండి? ఆర్టికల్ 124. అదేవిధంగా మనకు 12 అంటే నెల? డిసెంబర్. సో 12 అంటే 12 అంటే డేట్ 12. ఇది 4 అంటే ఏప్రిల్ 4 అంటే ఏప్రిల్ 12 మనకు ఏప్రిల్ 12 మనకు అంతరిక్ష దినోత్సవంగా తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందండి? ప్రపంచ విమానయాన మరియు అంతరిక్ష దినోత్సవంగా తెలియజేస్తుంది. అంతరిక్షంకు మొట్టమొదటిసారిగా మానవుడు వెళ్ళాడు కాబట్టి ఏప్రిల్ 12 నాడు. సో అంతరిక్షం దినోత్సవంగా తెలియజేస్తుంది. మరియు వైమానిక దినోత్సవం, ప్రపంచ విమాన దినోత్సవం కూడా తెలియజేస్తుంది. ఏ రోజండి? 12 4 అంటే ఏప్రిల్. సో అదే ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 123 దేని గురించి తెలియజేస్తుందండి? ఆర్డినెన్స్. ఆర్టికల్ 123 సో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని తెలియజేసే ఆర్టికల్ 123. ఆర్టికల్ 1 అంటే ఇక్కడ 1 అంటే జనవరి అనుకోండి. 1 అంటే ఏ నెల? జనవరి. సో మనకు జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. దాన్ని దేశ్ ప్రేమ్ దివస్గా జరుపుకుంటాం. దేనికి జరుపుకుంటామండి? దేశ్ ప్రేమ్ దివస్గా జరుపుకుంటాము. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివస్. ఆర్టికల్ 123 రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. నెక్స్ట్ ఒడిషా. 2 ఏళ్ళు పెద్దగా రాసుకోండి. ఆల్ఫాబెట్లో ఏ ఫర్ 1, ఇక్కడ ఏ ఫర్ ఏప్రిల్, ఏపీఆర్. సో ఏప్రిల్ 1 నాడు ఒడిషా డేగా జరుపుకుంటారు. దేనిగా జరుపుకుంటామండి? ఒడిషా రాష్ట్ర డేగా ఏదో జరుపుకుంటాం? ఏప్రిల్ 1. నెక్స్ట్ ఆర్టికల్ 24 మనకు
14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలను సో ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలో పని చేయించరాదని చెప్పేసి మనకు ఆర్టికల్ 24 ఉంటుంది. సో రెండోది లేదంటే ఫిబ్రవరి 4 మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ దినోత్సవం జరుపుకుంటాము? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటాం. చూడండి ఈ విధంగా పాలిటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నెంబర్స్ తోటి మనం ఇట్లా ఫ్రేమ్ చేస్తే ఇవి 10 ఉన్నాయండి. ఈ 10తో పాటు ఆర్టికల్స్ 2 అంటే 20. మనము పెద్దలు చెప్తున్నట్టుగా ఒక బుల్లెట్కి 2 పిట్టల్లాగా సో ఒక 20 విషయాలు ఒక 2 నిమిషాలు కేటాయించి మీకు 2 సబ్జెక్టులు కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఇంటర్వ్యూయింగ్ చేసేసి ప్రిపేర్ చేశానండి. సో ఈ విధంగా తొందరగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అని అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.